నమస్తే వెల్కమ్ టు రణక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన జిల్లాలు ఈసారి అక్కడ ఉన్న ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తారా చాలా ఆసక్తిగా మారుతున్న అంశం. తూర్పు గోదావరి జిల్లా వైపే అందరి ఫోకస్. తూర్పు గోదావరి జిల్లాలో ఆ పార్లమెంటు పరిధి రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఈసారి ఎవరు బలాబలాలు ఏ రకంగా ఉండబోతున్నాయి. రాజమండ్రి రూరల్ ప్రాంతానికి వెళ్దాం. రాజమండ్రి రూరల్ ప్రాంతంలో గత చరిత్ర ఏంటి, అక్కడ ఉన్న బలాబలాలు ఏంటి, ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉన్నది పరిశీలిద్దాం. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న మండలాలు కడియం, రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్లో కొంత భాగం, రాజమండ్రి కార్పొరేషన్లో 1 నుంచి 6, 36 నుంచి 41, 90వ వార్డులు. ఇక్కడ ఉన్న పురుష ఓటర్లు 1,32,630 మంది, స్త్రీలు 1,38,618 మంది, ట్రాన్స్జెండర్లు 24, మొత్తం ఓట్ల సంఖ్య 2,71,272 మంది. ఇక రాజకీయ సామాజిక చరిత్ర చూస్తే కడియం నియోజకవర్గం రద్దీ 2009 నుంచి రాజమండ్రి రూరల్గా మార్పు చెందింది. కడియం ఉన్నప్పుడు జక్కంపూడి రామ్మోహన్ రావు 3 సార్లు గెలుపు, మంత్రి పదవి చేపట్టిన చరిత్ర ఉంది. ఇక అప్పట్లో కాపుల నియోజకవర్గంగా పేరు, 7 సార్లు కాపుల గెలుపు. రాజమండ్రిలో 4 సార్లు గెలిచిన బుచ్చయ్య చౌదరి ఇక్కడ వరుసగా 2 సార్లు గెలుపొందారు. సామాజిక ముఖ చిత్రం కాపు తూర్పు కాపు 27%, ఎస్సీ 12%, శెట్టి బలిజ 9%, బ్రాహ్మణ 7%, పద్మశాలి 7%, వైశ్య 7%, కొప్పుల వెలమ 7%, ఇతర కులాలు 24% ఓటర్లుగా ఉన్నారు. 2014 విషయానికి వస్తే 2014 రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ వైపే రాజమండ్రి రూరల్ ప్రజలు మొగ్గు చూపించారు. గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఇక్కడ 87,540 ఓట్లు సాధించగా ఆయన మీద ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ అభ్యర్థి ఆకుల వీర్రాజు 69,481 ఓట్లు సాధించారు. 18,058 ఓట్లతో గోరెంట్ల బుచ్చయ్య చౌదరి విజయాన్ని సాధించారు. 19కి వెళ్దాం. 2019 విషయంలో త్రిముఖ పోటీ ఇక్కడ నెలకొంది. ఈ పోటీలో భాగంగా మరొకసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికే ఇక్కడ ప్రజలు పట్టం కట్టారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరిని మళ్లీ గెలిపించుకున్నారు. ఆయన ప్రత్యర్థి ఆకుల వీర్రాజుకు మరొకసారి అవకాశం ఇచ్చినా ఆయన గెలవలేకపోయారు. అయితే జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ఈసారి బరిలో ఉన్నారు. అయినప్పటికీ టీడీపీ గెలిచింది. టీడీపీకి వచ్చిన ఓట్ల శాతం 74,166 కాగా ఆకుల వీర్రాజుకి 63,762, మూడో స్థానానికి కందుల దుర్గేష్ పరిమితమయ్యారు. 42,685 ఓట్లు ఆయనకు వచ్చినాయి. ఇక్కడ ప్రస్తుతం ఉన్న అభ్యర్థులు బరిలో ఉన్న అభ్యర్థులు చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ, మంత్రి చెల్లబోయినకి ఈసారి నియోజకవర్గం మార్చి రాజమండ్రి రూరల్ ఇచ్చారు. మరొకసారి గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైపే చంద్రబాబు నాయుడు గారు మొగ్గు చూపించారు. లాస్ట్ వరకు కూడా ఇది ఒక టెన్షన్ వాతావరణంగా ఈ నియోజకవర్గం ఉంది. కందుల దుర్గేష, గోరంట్ల బుచ్చయ్య చౌదరి అంటే సీనియర్ రాజకీయ నాయకుడు, పలు విజయాలు సాధించిన వ్యక్తి. గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైపే పొత్తు పార్టీ మొగ్గు చూపించింది. ఆయన్ని మరోసారి బరిలోకి దింపింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయానికి వస్తే వ్యాపారం వృత్తిగా ఉండి కాంగ్రెస్తో రాజకీయ జీవితం ప్రారంభించడం, జడ్పీటీసీ మెంబర్ నుంచి చైర్మన్గా ఎదుగుదల, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షత వహించిన ఘనత. 2014లో కాకినాడ రూరల్లో ఓటమి, 2019లో రామచంద్రాపురం నుంచి గెలుపు, మంత్రి పదవి. ఇక తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎన్టీఆర్కు ముఖ్య అనుచరుడు, చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి కూడా. ఇక మంత్రిగా కూడా పనిచేశారు. మొత్తం 6 సార్లు డబుల్ హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యేగా కూడా ఈయనకి హిస్టరీ ఉంది. 2014, 2019లో వరుస విజయాలు సాధించారు. ఇక ప్రచారాంశాలు బుచ్చయ్య చౌదరి పట్టుబట్టి నియోజకవర్గాన్ని సాధించుకున్నారు. జనసేన హృదయపూర్వకంగా మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. స్థానికంగా బలమైన నాయకుడు కావడం ప్లస్ పాయింట్. ఇక చెల్లిపోయిన స్వస్థలం రాజోల్ నియోజకవర్గం గతంలో 2 వేరు చోట్ల పోటీ, ఇప్పుడు స్థానికేతరుడు. ప్రభుత్వ సంక్షేమ పథకాల మీదే పూర్తిగా ఆధారపడుతున్న నేపథ్యం. మరోసారి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఇక్కడ మరి ప్రజలు గెలిపించుకుంటారా, లేకపోతే మంత్రి చెల్లిబోయినకి అవకాశం ఇస్తారా అన్నది రాజమండ్రి రూరల్ ప్రజలు ఇస్తున్న ఈ తీర్పు ఏ రకంగా ఉంటుందన్నది సర్వత్రా ఉత్కంఠగా మారుతున్న అంశం.